నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ ఒకసారి హాయ్ చెప్పుకుందాం. చంద్రబోస్ గారు నమస్తే సార్. విజయప్రకాష్ గారు నమస్కారం. మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the top 8 of season 24 Mahasangramam. ఈ వారం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన పాటలతో ఓ నలుగురు మీ ముందుకి రాబోతున్నారు. ఇలా ప్రతి వారం మంచి సాంగ్స్ ఎంపిక చేసుకొని మీ ముందుకు వచ్చి అద్భుతంగా పాడి ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఒక అవార్డ్ గా అందజేయబోతున్నారు అనమాట. కంగ్రాచులేషన్స్ అండ్ బాగా పాడండి. నేను నా పాట పాడబోయే ముందు సిరివెన్నెల గారి గురించి ఒక చిన్న ఇది. జనం మెచ్చే పాటకు జాబిల్లి సొగసులద్దిన ప్రతిభా సంపూర్ణుడు చెంబోలు సీతారామశాస్త్రి. ఆయన ప్రతి ఆలోచన ఓ ప్రసవం, ఓ ప్రయాణం. ఆయన రాకతో తెలుగు సినిమా పాట సిరివెన్నెల పూదోటగా మారింది. పదగాంభీర్యంతో పాటు అర్థగాంభీర్యాన్ని సంతరించుకుంది. కెమెరా చూపించలేని లోతైన కోణాలను వెండితెర మీద ఆవిష్కరించింది. సమరాన్ని, శాంతిని, సంయోగాన్ని, వియోగాన్ని, అనురాగాన్ని, విరాగాన్ని, జగమంత కుటుంబాన్ని, ఏకాకి జీవితాన్ని, హాస్యాన్ని, లాస్యాన్ని, విలాసాన్ని, సన్యాసాన్ని, చిన్ని చిన్ని మాటలతో చెళ్ళుమనిపించే కలంపోటుతో కళ్ళు చెమర్చేలా, హృదయం ఊగిపోయేలా కలంతో చెప్పించడం, క్షణంలో ఒప్పించడం సిరివెన్నెలకు మాత్రమే సొంతం. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. పాడుతా తీయగా మహాసంగ్రామంలో నేటి ఎపిసోడ్ ఆయన పాటలతో సుసంపన్నం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా దగ్గర ఎంతగానో చనువు తీసుకొని, ఎరా బాగా పాడుతున్నావా, ప్రాక్టీస్ చేస్తున్నావా అని ఏకవచనంతో మాట్లాడి తూ సార్ అని నేను పిలిస్తే బాబాయ్ అని పిలు అని కొట్టి మరీ చెప్పేవారు. కె విశ్వనాథ్ గారు పెద్దనాన్న అయితే సిరివెన్నెల గారు బాబాయ్ అయ్యారు. నాకు చాలా అన్యోన్యంగా ఉండేవారు. చాలా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ప్రతి స్వరాభిషేకం కార్యక్రమంలో ఎప్పుడు రికార్డింగ్ లో ఎప్పుడు కరవాలా అని ఎప్పుడు కరెక్షన్లు కూడా నాకు చెప్పింది లేదు. ఎందుకంటే సిరివెన్నెల గారు రాశారు అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలి అనమాట. అండ్ ఆనర్ knowing the gentleman and working with him. ఆయన రాసిన నాకు నచ్చిన ఒక పాట మీకు నేను ప్రెజెంట్ చేస్తున్నాను. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా.
చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఉణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మై మరపున ముంచిన ఆవాన నీకెవరికి కనిపించదు ఏమైనా ఓ నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో మొదటి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి వాగ్దేవి. చరితలు సైతం చదవని వైనం కవితలు
నువ్వు ఆ ఫస్ట్ చరణంలో ఆ సస్టైన్ బ్రెత్ లేకుండా బ్రీదర్ లేకుండా టప్పుని కట్ అయిపోయింది అని అనుకున్నాను. రెండో చరణంలో కూడా అలాగే ఆడినావు, ఎందుకలా? అది లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడ అక్షరాలు దోషాలు ఆపలేక లాస్ట్ కట్ చేయాల్సి అర్థం కాల. వచ్చింది. అక్షరాలు దోషాలు అంటే ఆపలేక. మధ్యలో కట్ చేస్తే మీనింగ్ మారకుండా ఉండడానికి నేను words. అడిగింది ఆ లాస్ట్ సస్టైన్ గురించి, మధ్యలో మాటల గురించి నేను అడగలేదే. అవన్నీ బాగానే పాడావు కదా. అలా అవ్వలేక మధ్యలో సస్టైన్ ఇవ్వకుండా కట్ చేశాను. తర్వాత అది బ్రెత్ చాలక. అంతేనా? అవును బ్రో. రెండోసారి కూడా అలాగే అయిందా? అవును. ఓకే, జడ్జెస్ ఓవర్ టు యు. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా గొప్ప పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా మంచి పాట, చాలా చాలా అర్థవంతమైన పాట, సందర్భ శుద్ధి కలిగిన పాట. కేవలం సీతారామ శాస్త్రి గారు మాత్రమే రాయగలిగే పాట. పాటను వివరిస్తూ వర్ణిస్తూ వెళితే దాని గురించి భాష్యం చెప్పుకుంటూ పోతే ప్రతి వాక్యం గురించి చెప్పాలి. ప్రతి పంక్తి కూడా అమూల్య రత్నమే. అందులో ఒకటి మాత్రం అనర్ఘరత్నం. అదేంటంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. చినుకుల్ని ఆయన ఏమన్నారంటే, చినుకుల్ని మామూలుగా చినుకులల్లా నిద్రపోతున్న రంగులు అని, నిద్రాణ వర్ణాలు చినుకులు, నిద్రపోతున్న రంగులు అన్నారు చినుకుల్ని. ఎంత గొప్ప కల్పన, ఎంత గొప్ప చాతుర్యం. ఆ మాట నన్ను మాత్రం అత్యంత ఆశ్చర్యచకితుని చేసింది. అట్లాగే నువ్వు పాడిన మొత్తం పాట అద్భుతంగా ఉంది. ఒక వాక్యం మాత్రం హృదయానికి బాగా చేరువైంది. అదేంటంటే రెండవ చరణంలో, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే. ఎంత ఉదాత్తంగా ఉందో ఆ భావం, అంతే ఉన్నతంగా పాడావు. ఒక్కసారి ఆ వాక్యం మాత్రం మళ్ళీ అప్పుడు ఎలా పాడావు ఆ ఒక్క వాక్యాన్ని మాత్రమే విందాం. తనువంతా విరబూసే గాయాలే వరమాలే దరిచేరే ప్రియురాలే గెలుపంటే. దరిచేరే ప్రియురాలే. బా, ఎంత ఎంత హృదయంగా ఆలపించావు వాగ్దేవి. మా అందరి శుభ ఆ దీవెనలు ఆశీస్సులు నీకు మెండుగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నేను పెళ్లిసందులో 2 పాటలు రాశాను. బొంబాయి పీరియడ్లో 5 పాటలు రాశాను. బొంబాయి పీరియడ్ ఆడియో ఫంక్షన్ చెన్నైలో ట్రైడెంట్లో జరిగింది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. అప్పటికే శాస్త్రి గారు బాగా పరిచయం అయ్యారు, బాగా చనువు కూడా వచ్చింది. నేను ఫంక్షన్కి ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి సరదాగా మాట్లాడుతూ కీరవణ్ గారితో రారా చిన్నోడా అన్నాడు. నన్ను రారా చిన్నోడా అంటే నేను నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఇలా ఒదిగాను. అప్పుడు కీరవణ్ గారు, మరి చిన్నోడు అంటే మరి పెద్దోడు మా మధ్యోడు ఎవరంటే, పెద్ద ఆయన వేటూరు గారు అంటే, మధ్య ఆయన ఆయన అంట, చిన్న ఆయన నేనంట. అసలు అంతకంటే గొప్ప ఆశీర్వాదం అసలు వాళ్ళ సరసన అసలు మనకుందా? కానీ ఏదో ఉంది. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు సింగింగ్ అని చెప్పేటప్పుడు లో ఆక్టివ్, మిడ్ ఆక్టివ్, హై ఆక్టివ్ అంటాం కదా, తెలుసా అది ఏమని? ఏం లో ఆక్టివ్ అంటే ఏంటి? లో ఆక్టివ్ అంటే నార్మల్ సా కన్నా కొంచెం డౌన్ ఉంటాయి. వెరీ గుడ్. మిడ్ ఆక్టివ్? మిడ్ ఆక్టివ్ అంటే ఇప్పుడు సా ఆ దాంట్లోనే ఉంటుంది అనమాట. మరీ హై ఉండదు, మరీ టూ లో ఉండదు. సా టు సా. అవును సార్. అండ్ హై ఆక్టివ్ తారస్థాయి షడ్జంకి ఇంకా రీగా అవి పైన ఉంటాయి. టాప్ సా మీద ఉన్న నోట్స్ అనుకుందాం. అవును సార్. నీ గొంతులో ఏమంటే మధ్యస్థాయి తారస్థాయిలో శృతి బాగా నిలబడుతుంది. అంటే వెన్ యూఆర్ సింగింగ్ హై ఆక్టివ్ అండ్ మిడ్ ఆక్టివ్ లో నీ శృతి బాగా నీ కంట్రోల్లో ఉంది. కానీ లో ఆక్టివ్కి వచ్చేటప్పుడు అంటే పంచమానికి కింద నోట్స్ పాడేటప్పుడు కొద్దిగా అలా లూజ్ అయిపోతుంది. నీకు కూడా తెలుసా అది? లేక అర్థమవుతుంది. సో నీకు శృతి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా శృతి పోయిందంటే అనుకోవచ్చు శృతి ఈ సింగర్కి తెలియదని. సో హై ఆక్టివ్లో చాలా ఉంది. సో మేబీ టెక్నికల్గా నువ్వు ఎక్కువ ఫోర్స్ ఇస్తున్నావేమో, లేక చాలా దాన్ని లైట్గా పాడుతున్నావు అనిపిస్తుంది. సో మిడ్ ఆక్టివ్, లో ఆక్టివ్ ప్రాక్టీస్ కొద్దిగా చేసేటప్పుడు ఆ శృతి మీద సార్ సాయి ఉండి సార్ పల్లవి ఒకసారి విందాం. ఆకాశం తాకేలా ఆకాశం అక్కడ ఉంది అది. ఆకాశం తాకేలా వడగాలై నేల వడగాలై నేల అక్కడ ఉంది. ఇంకోసారి విందాం. ఆకాశం తాకేలా కరెక్ట్. ఇప్పుడు నీకే తెలిసిపోయింది. కరెక్ట్. నెక్స్ట్ అందించే ఆహ్వానం ప్రేమంటే. మిడ్ ఆక్టివ్ రాగానే నీ శృతి కరెక్ట్ గా ఉంది.
ప్రేమంటే పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ఆరాటం తీరేలా Correct. బదులిచ్చే గగనంలా వెరీ నైస్, వినిపించే తడిగానం ప్రేమంటే నైస్. అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహం అదే శ్రీకారం సా, అది కూడా ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం కరెక్ట్. దాహంలో మునిగిన చివరకు చల్లని తన చేయి అందించి స్నేహంతో మొలకెత్తించి చినుకే ప్రేమంటే ఆహా నైస్. మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టి ముగ్గే ప్రేమంటే. వెరీ నైస్. తెలిసిందా నీకు తేడా తెలుసు కదా? సో హై యాజ్ యూ గో ఫ్రమ్ పా నుంచి వెన్ యూ గో అప్వర్డ్స్ శృతి బాగా నిలబడుతుంది, పా నుంచి డౌన్వర్డ్స్ శృతి. సో అది కొద్దిగా ఫోకస్ చేయాలి అంతే. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్రో మీకు ఒక విషయం చెప్పొచ్చా? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ సిరివెన్నెల్ గారితో నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంది. ప్లీజ్ షేర్. 28th May 2017 నేను వైజాగ్లో ఉండేదాన్ని అప్పుడు. సో ఆయన ఒక గెట్ టుగెదర్ ఈవెంట్కి వస్తే ఆయన అక్కడ కలిసి ఆయన ఎదురుగా పాడాను. ఆయన ఎత్తుకొని మరి ఇంకొకసారి పాడించారు. అది ఏ పాట? జై చిరంజీవ జగదేక్. ఒక పల్లవి పాట. మా కన్నా తల్లికి మంగళారతులు గలగల గోదావరి కదలిపోతుంటేను బెలబెలా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరులుతాయి మా తెలుగు తల్లికి మల్లె పోదండ మా కన్న తల్లికి మంగళారతులు. వెరీ బ్యాడ్ సింగింగ్ మా దేవి. కానీ అక్కడ మొదలైంది నీది సంకల్పం. అక్కడి నుంచి ఇప్పటి వరకు వాట్ అ సింగర్ యు ఆర్ అండ్ వాట్ అ సింగర్ యు ఆర్ గోయింగ్ టు బి. థ్యాంక్స్ ఫర్ అ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. సార్, మీకు సిరివెన్నెల గారిని కలిసే అవకాశం కుదిరిందా? ఆయనతో వర్క్ చేసే అవకాశం కుదిరిందా? అంటే నా సౌభాగ్యం అన్నమాట. క్రిష్ గారు కంచే సినిమా పాట రికార్డ్ చేసేటప్పుడు సిరివెన్నెల గారు కేమ్ టు మై స్టూడియో బాంబేలో. హీ కేమ్ అండ్ హీ వాజ్ సో హ్యాపీ. హీ స్పెండ్ ఒక వన్ డే విత్ అస్. అండ్ తర్వాత మహతి, నెల్లూరు, గుడివాడ పిల్లని తెలిసి ఇంకా చాలా హ్యాపీ. యూనో ఫ్రమ్ మై హౌస్ we got some food and all. So one full day స్టూడియోలో మాతో కలిసి ఎన్నో విషయాలు, ఎన్నో anecdotes, some nice memories. అండ్ పాట ఆయనే ఉండి పాడిపించి ఐ థింక్ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేశారని అది నా సౌభాగ్యం. థ్యాంక్స్ టు క్రిష్, ఎందుకంటే క్రిష్ వల్ల ఇది జరిగింది. సో దాని తర్వాత ఐ హ్యాడ్ సమ్ ఒకేషన్స్ వేర్ ఐ మెట్. ఎప్పుడు కూడా అరే బాంబేలో నీ స్టూడియోలో చాలా బాగుండింది, వీ స్పెండ్ గుడ్ టైమ్ అని చెప్పేవారు. అండ్ ఆఫ్ కోర్స్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ వర్క్. అంటే ఒక 3.5 decades లో more than 3,000 songs అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అండ్ ఆల్ 3,000 songs ఆర్ మైల్ స్టోన్స్. సో కాబట్టి డెఫినెట్లీ ఈ యొక్క పాడుతా తీయగలో ఈ యొక్క సందర్భంలో ఐ ఫీల్ ఆయన బ్లెస్సింగ్స్, ఐ హ్యావ్ గాట్ హిస్ బ్లెస్సింగ్స్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రకృతి.
తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. వీణియపైన దినకరమయూఖతంత్రులపైన జాగృత విహంగతతులి వినీల గగనపు వేరికపైన ప్రాదిశ వీణియపైన దినకరమయూఖతంత్రులపైన జాగృత విహంగతతులి వినీల గగనపు వేరికపైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించి తిని
కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సుర ఝరీ గమనము సామవేద సారమిది సరసస్వరమున ఝరీ గమనము సామవేద సారమిది నీ పాడిన జీవన గీతం ఈ గీతం ప్రకృతికి ఏ పాట ఛాలెంజింగ్‌గా ఉండదు. తనకి ఏ పాటైనా చాలా సులువుగా పాడేంత టాలెంట్ ఉన్న ఒక సింగర్. ఎందుకు ఈ సాంగ్ ఇంత ఛాలెంజింగ్ అయింది నీకు? అక్కడక్కడ స్వరస్థానాలు కొంచెం ఫ్లాట్ అయ్యాయి. నీకే తెలుసు. Yes. నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఐ హావ్ టు ఇక్కడ కూర్చున్నాను కాబట్టి, Yes. సునీత గారి చైర్‌లో కూర్చున్నాను కాబట్టి ఐ హావ్ టు పిన్ పాయింట్ దోస్ థింగ్స్ ఔట్. అక్కడక్కడ చాలా చోట్ల Yes. స్వరస్థానాలు కొంచెం మిస్ అయినాయి. ఫ్లాట్ అయింది. Okay. ఆ సంగతి మటుకు ఫెంటాస్టిక్. లాస్ట్‌లో సరసస్వర సుర ఝరీగా మనము అది ఎక్కడ చూసావు నాన్నగారు పాడింది? స్వరాభిషేకంలో చూసాను. చేశారా? దాని తర్వాత ఇంకొకటి కూడా పాడతారే, నే పాడిన జీవన గీతం నీ గీతం. ఆ ఒక్క సంగతి కూడా వేసుంటారు. అది చేయలేదా? వాళ్ళ స్టేజ్‌లో చేయలేదేమో. లేకపోతే నువ్వు అది కూడా కొట్టేసి ఉంటావు. గ్రేట్ అటెంప్ట్ ప్రకృతి. ఇది నువ్వు చాలా సులువుగా పాడేసి ఉండాల్సిన ఒక పాట. ఎందుకో నాకు తెలియదు. ఐ డోంట్ నో యూ కన్‌ఫ్యూజ్డ్ ఆర్ ఒంట్లో బాగుందా? Yes, sir. గొంతు బానే ఉందా? జలుబు గిలుబు ఏం లేదుగా? లేదు సార్. టెలికాస్ట్ అయినప్పుడు ఒక్కసారి చూసుకో. నీకే తెలియాలి ఎక్కడెక్కడ మిస్ అయిందా అన్నది మటుకు ఓకే సార్. ఒక్కసారి చూసుకో. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఒక మంచి పాటని ఇక్కడ ప్రెజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ బేబీ. థ్యాంక్ యూ సార్. ప్రకృతి సార్ గొప్ప పాట, బాగా పాడావు, చాలా బాగా పాడావు. నేను కూడా చరణ్ గారితో ఏకీభవిస్తున్నాను. ఇంకా చాలా 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 అద్భుతంగా ఆలపించాల్సిన గీతం ఇది. కొన్ని చోట్ల మాత్రం నాకు ఆ స్థాయిని అందుకుంది. ఎక్కడంటే చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అన్నావు చూసావా, అక్కడ అసలు చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అలా మొత్తం పాట ఉంటే ఇంకా గొప్పగా ఉండేది నాకు అనిపించింది. ఓకే సార్. అంటే అలా సునిశ్చితంగా చూడాల్సిన పాట. నువ్వు పాడగలిగిన శక్తి సామర్థ్యం నీలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎస్. ప్రాగ్దిశ వీణియ పైన. ప్రాగ్దిశ అంటే తూర్పు, ప్రాగ్ పశ్చిమాలు అంటారు. ప్రాగ్ అంటే తూర్పు దిక్కు, పశ్చిమ అంటే తూర్పు దిక్కున ఉన్న వాళ్ళను ప్రాచ్యులు అంటారు. అంటే మన ఆచారాలు మన పద్ధతులు కాబట్టి మనల్ని ప్రాచ్యులు అంటారు. తూర్పు దిక్కున లేని వాళ్ళను అప్రాచ్యులు అంటారు. నిజానికి అది తిట్టు కాదు. తూర్పు దిక్కున లేని వాళ్ళను అప్రాచ్యులు అంటారు. వాళ్ళు మన సంస్కృతి వాళ్ళ సంస్కృతి భిన్నంగా ఉంటుంది. దీనికి పూర్తిగా భిన్నంగా, విరుద్ధంగా, విభిన్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ అప్రాచ్యులు, మనం ప్రాచ్యులు. మన సంస్కృతి, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు పూర్తిగా వాళ్ళకు విరుద్ధంగా మనదొక పద్ధతిలో ఉంటాయి కాబట్టి మనల్ని ప్రాచ్యులు అంటారు. ప్రాగ్-తూర్పు దిక్కు అనే ఒక వీణ పైన సూర్యుడి కిరణాలనే తీగలంట. ప్రతి మాట, ప్రతి అర్థం కూడా ఎంత ఉన్నతంగా ఉంటుందో. మీరు నమ్మండి, నేను సినిమాల్లోకి పాటల రచయితగా రాకముందు గాయకుడిని అవుదామని చాలా కోరిక. నేను వేదిక మీద చక్కగా అందరి మన్ననలు అందుకుంటూ పాడిన పాట ఈ పాట, సరసస్వర సురఝరీగమనం. ఈ పాట పాడాను. ఇప్పుడు పాడడం కష్టం, మీ అందరి ముందు పాడలేను. కానీ నా తొలి గీతం, నేను వేదిక మీద పాడిన తొలి గీతం సీతారామ శాస్త్రి గారి రచన. అసలు ఆయనతో నాకు ఎంతో అనుబంధం. ఇప్పుడు ఎంత గొప్ప కవి కాబట్టి ఉచ్ఛ్వాసాన్ని కవనంగా, నిశ్వాసాన్ని గానంగా. అంటే ఉచ్ఛ్వాసం అంటే గాలి పీల్చుకోవడం ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అంటే గాలి వదలడాన్ని నిశ్వాసం అంటారు. కవిత్వాన్ని ఉచ్ఛ్వాసంగా తీసుకుని పాటను నిశ్వాసంగా వదిలారు. గాలిలాగా పీల్చుకోవడం కవిత్వాన్ని, వదలడం పాటగా. గానం అన్నారు, మళ్ళీ గీతం అలా. ఎందుకంటే గాతు మర్హంతు గేయం అన్నారు. పాడదగింది గేయం, పాడబడింది గీతం. ఆ కవనము గానము కలిస్తే, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిస్తే అదే జీవితం. ఆ కవనము గానము కలిస్తే గీతం, అదే జీవన గీతం. అప్పుడు జీవితం ఎంత సారవంతంగా ఉంటుంది, సామవేద సారవంతంగా ఉంటుంది. ప్రకృతి, ఐ థింక్ చరణ్ గారు, బోస్ గారు చాలా డీటెయిల్డ్గా నీ పాట గురించి చెప్పారు. సో ప్లీజ్, బేస్డ్ ఆన్ దోస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రకృతి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.
శాస్త్రి గారికి సిరివెన్నెల అని ఈ సినిమాలో ఆయన ఇంట్రడ్యూస్ అయిన దాని వల్ల ఆయనకి అలా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని ఆయనకి పేరు పెట్టారన్నారు. కానీ ఆయన జనని జన్మభూమి అన్న ఒక చిత్రం, దాంట్లో 1984లో గంగావతనం అనే ఆయన రాసిన ఒక బ్యాలడ్, అది కేవి మహాదేవన్ గారు కంపోజ్ చేసి ఈ సినిమాలో అది పెట్టడం జరిగిందంట. ఎందుకంటే కే విశ్వనాథ్ గారు ఎక్కడో ఒక ఫంక్షన్లో వెళ్ళినప్పుడు ఆ బ్యాలడ్ని ఆయన విని ఇది ఎవరు రాశారు అని కనుక్కొని అది ఆయన రాశారని తెలిసినాక నేను వాడతానని చెప్పి ఆ సినిమాలో అక్కడ ప్రెజెంట్ చేయించారు. అలాగే స్వాతిముత్యం చిత్రంలో లాస్ట్లో రాధిక క్యారెక్టర్ ఆవిడ చనిపోయిన తర్వాత అక్కడ రికార్డింగ్ లో ఆ లాలీ లాలీ అన్న ఆ బిట్టు అది రీరైట్ చేయించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కె విశ్వనాథ్ గారు. సో ఆయన ఆల్రెడీ రంగప్రవేశం అయిపోయింది ఈ 2 సినిమాల్లోనూ. బట్ ఈ సిరివెన్నెల అన్న చిత్రం ఆయనకి అలా రావాల్సి వచ్చింది, అది అన్ని పాటలు ఆయన రాయాల్సి వచ్చింది. అండ్ దానివల్ల ఆయన పేరు సిరివెన్నెల అనే మార్చబడింది. దాని తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని చెప్పేంత గొప్పగా ఆయన అంత రాశారు. ఆ చిన్న ఒక టిడ్బిట్ మన చంద్రబోస్ గారు చెప్పారు, అది దాంట్లో ఎంత అర్థం ఉందన్నది. ఇది ఆలోచించి ఆయన రాశారా, లేకపోతే అలవోకగా అలా పెన్లో కలంలో నుంచి అలా వచ్చేసిందా బాణీకి, ఇది అన్ని ఇమాజినబుల్. దాన్ని డిసైఫర్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సార్ ధన్యవాదాలు. 3వ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నాగవైష్ణవి. కన్యాకుమారి కనబడదారే కయ్యాల మారే పడతా వచ్చారే పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతులేని సుందరి జింగ చక్క చా చక్క జింగ చక్క చా గోపాల బాల ఆపర ఈ కాల ఈ కోయిపోయేల ఊపర ఉయ్యాల మై కొల్లో మై సభ చూడు మహారాజా రాణా తోడు సాగని మరి సరదాల గారడు జింగ చక్క చా చక్క జింగ చక్క చా కన్యాకుమారి కనబడదారే కయ్యాల మారే పడతా వచ్చారే మై కొల్లో మై సగ చూడు మహారాజా రాణా తోడు సాగని మరు సరదాల గారడు జింగ చక్క చా చక్క
జింగిడి చక్క జింగిడి చక్క చా స్నేక్ బ్యూటిఫుల్ గా ఎంపిక చేసుకున్నావు సాంగ్ ని. ఇట్లాంటి పాటలు కూడా సిరివెన్నెల గారు రాశారు. ఇంత అల్లరి పాటలు అనేది కూడా గుర్తు చేసావు. ఇంతవరకు కొంచెం బాగా క్లాసికల్ గా ఉన్న సాంగ్స్ వచ్చినాయి. అండ్ ఇది ఆయన జానర్ నుంచి కొంచెం హట్కే లాగా అనమాట. కానీ ఎంత అల్లరి రాశారు ఈయన దీంట్లో కూడా కదా, అద్భుతంగా ఉంది. విజయ్ ప్రకాష్ గారు, విల్ స్టార్ట్ విత్ యూ. నాగ వైష్ణవి, నమస్తే సార్. నమస్తే. సేమ్ అబ్జర్వేషన్. అంటే ఇలాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడడం చాలా కష్టం. ఎందుకంటే ఫర్ యువర్ ఏజ్ అండ్ అదొక ఎరా కదా సార్. అని ఒక ఎరా పాటల్లో ఆ సౌండ్ ఉండేది అప్పుడు. ఎఫెక్ట్స్ ఇప్పుడు it's a different era. I don't think we can afford to have such. Antava is also, it's not like ante aa time lo chese laga sound effects ledu. It's lyrics lo to the point. Antava come to the point. Kani ఆ టైంలో ఇలాంటి ఇట్ యూస్ టు బి అన్ ఎరా. అలాంటి పాటలు ఎంపిక చేసుకొని పాడడం చాలా కష్టం. అండ్ యూఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. బట్ అగైన్ ఇప్పుడు బికాస్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఫినాలే కాబట్టి శృతి అని చూస్తే ఇట్ నీడ్స్ టు బి లాట్ మోర్ యాక్యురేట్ అని. ఒకసారి నువ్వు పాడితే నీకే తెలిసిపోతుంది. అంటే మేము వీఆర్ గివింగ్ ఫోకస్ ఆన్ ద డ్రామా విచ్ ఈస్ గ్రేట్. డ్రామా హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ఈ పాటలో డ్రామా ఉండాలి. కానీ ఆ శృతి ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఒకసారి నువ్వు పాడితే నీకు తెలిసిపోతుంది. ఆ మ్యూజిక్ జస్ట్ పియానో మీద. కన్యాకుమారి కనబడతారే నైస్ కయ్యాల మారే పడతావే కదా తారే. అది శృతిలో లేదు. కన్యాకుమారి కయ్యాల కరెక్ట్ కయ్యాల మారే కరెక్ట్ పడతావే చారే కరెక్ట్. పాతాళం కనిపెట్టేలా తారీ రారీ రారీ రా. పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి. అదొకే చాలా ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఓకే దెన్ మతిలేని సుందరి సుందరి అక్కడ ఉంది. సుందరి కరెక్ట్. దెన్ నెక్స్ట్ మూవ్ ఫార్వర్డ్. గోపాల బాల పరయి కాల ఈ కైపోయేలా ఊపరయ్యాల మై కల్లో మై సభ చూడు మహారాజా రాణా తోడు సాగని మరి సరదాలగా
క్రాస్ నెక్స్ట్. కొండలు గుట్టలు చిందులాడే తదిగిన తుప్పకు Nice. వంకలు ఆగి చూసే ఆగి చూసే ఆగి చూసే 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 కరెక్ట్. కథ చెబుదాం కథ చెబుదు. కథ చెబుదాం. ఏమైపోతుందంటే ఇప్పుడు డ్రామా ఉన్నప్పుడు మనకు కూడా తెలీదు, నువ్వు పాడుతున్నావు మేము వింటున్నాం, ఆహా ఆహా ఓహో ఆహా అని అలా వెళ్ళిపోతుంది. కానీ ఇఫ్ యు స్టార్ట్ లిసనింగ్ టు ఇట్ దెన్ శృతి అనేది, సో ద డిఫరెన్స్ ఏమంటే ఇప్పుడు ప్రొఫెషనల్ సింగర్స్, ఇప్పుడు చిత్రమ్మ కానీ జానకమ్మ కానీ వీళ్ళందరూ పాట నువ్వు అంటే డ్రామాతో పాటు శృతి శుద్ధంగా ఉంటుంది. సో ఆల్ కిడ్స్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద శృతి ఆల్సో 100%. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాగవైష్ణవి, నమస్తే సార్. విజయ్ గారు చెప్పిన విషయం ఏంటి అంటే శృతి నోట్స్ అవి కరెక్ట్గా రీచ్ అవ్వాలి అని. బాణీలో కూడా ఆయన చెప్పింది, బాణీలో కూడా కొన్ని సవరణలు చెప్పారు. బాణీలో కూడా శృతితో పాటు బాణీ సవరణ చెప్పారు. అట్లాగే కొంచెం ఈ పాట మత్తులో మైకంలో పాడినా కూడా కొంచెం ధ్వని తీవ్రత ఉండాలి. పూర్తిగా అలా జోగుతూ పాడకుండా కొంచెం చురుకుదనం ఉండొచ్చు. పూర్తిగా మైకంలో అలా జోగుతూ పాడట్లేదు, కొంచెం చురుకుదనం, ధ్వని తీవ్రత కూడా కొంచెం ఉంటేనే ఆ మాటలు, ఆ పదాలు, ఆ భావాలన్నీ అర్థమవుతాయి, చెవికి చేరుతాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకో. ఇదొకటే నా సలహా, మిగతా అంతా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవాళ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఎంత చక్కటి పాటలు ఈ చిన్నారులు పాడుతున్నారంటే, ఇంత త్వరగా ఈ ఎపిసోడ్ అయిపోతుందా అంటే కొంచెం కంగారుగా ఉన్నది. ఇవాళ ఈ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ ధీరజ్. నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి, నీతోనే ఆగేన సంగీతం. సాగరాల రాగహేల ఆరిపోయి మోగదోన, సాగరాల రాగహేల ఆరిపోయి మోగదోన, యుగలుగా జగనదారి చూపగా అనంతమైన కాంతి ధార పోసిన అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, నీతోనే ఆగేన సంగీతం. విహంగ స్వరాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది, విహంగ స్వరాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది, గాలి గొంతు నేర్చుకున్న గాన శాస్త్ర గ్రంథమేది, ఏ జ్ఞానం ఆనాదం, పేరు లేక పేదదోన పోగుతున్న వాన వీణ, పేరు లేక పేదదోన పోగుతున్న వాన వీణ, అహంకరించి సాగుతున్న వేళలో ఎడారి పాలు కాద జ్ఞానవాహిని, వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా, వినమ్రతే త్యజించితే విషాదమే ఫలం కదా,
ఆగేన సంగీతం మగపద నీతోనే సరిగరిగ పగపద నీతోనే సరిగరిగ పమగ పద మగరిగ పగ పద మగ పద దరి నీతోనే పద మగ పదరి సరిగరి సనిద పద సరిగ పద సరిగ పద సరిగ సరి సరిగ పదరి నీతోనే సరిగ పమగరిగ పమగరి స సరి రి రి సనిత సనిత పమగ పమగ రిగ పమగరి సనిద పద రిగరి సనిద పమగ పద ద సనిద పదరి సనిద సరిగ పద రిగ పద దరి నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం. ఏ మాటకి ఆ మాట. ఈ సీజన్‌లో మీరందరూను దీనికి ముందు 12 మంది ఉన్నప్పుడు కూడా మీరు సెలెక్ట్ చేసుకునే ఈ సాంగ్స్ మీకే ఛాలెంజింగ్‌గా, వినేవాళ్ళకి కూడా ఛాలెంజింగ్‌గా ఉండే పాటలు మీరు సెలెక్ట్ చేసుకొని, దీని వెనకాల ఎంత రిహర్సల్స్ ఉంటుంది, మీరు ఎంత ట్రైనింగ్ చేసుకోవాలి, ఇదంతా అర్థమైనా ఇక్కడ టేక్‌లో మీరు ఇలా పాడడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరును అందరూ మీరు ఇంతవరకు ఈ సీజన్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ అంత సింపుల్ సాంగ్స్ కాదు. చాలా వరకును కొన్ని కాంప్లికేటెడ్ సాంగ్స్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు ప్రెజెంట్ చేశారు. అండ్ హ్యావ్ టు బి మెన్షన్డ్, హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీను. ఇంత ఛాలెంజ్ మీరు తీసుకొని దాన్ని మీరు యాక్చువల్‌గా పాస్ అవుతున్నారు. ఎంత పాస్ అనేది నాకు తెలీదు. పాస్ మార్కు ఇది చాలా క్లాసికల్ కాబట్టి నాకు అక్కడక్కడ చిన్నవి ఆ స్వరస్థానాలు తెలిసినాయి కాబట్టి మిగతావన్నీ రాగం గురించి కానీ ఏదైనా విజయప్రకాష్ గారు చెప్తారు. దాని తర్వాత ఇంకా ఈ పాటలో మాటల గురించి బోస్ గారు చెప్తారు. ధీరజ్ సార్ ఎక్స్ట్రాడినరీ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ. అంటే లాస్ట్ రౌండ్ లో ఒక బ్రెత్లెస్ ప్రెజెంటేషన్ ఇచ్చావు. ఈసారి బిలహరి రాగంలో ఒక క్లాసిక్, ఇదొక కీర్తనే. ఇది సినిమా పాట అయినా కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్ దాన్ రెగ్యులర్ కీర్తన. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింకింగ్ దట్ హాస్ గాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అరేంజ్మెంట్. అంటే ఈ అరేంజ్మెంట్ ఇలా ఉంటే, ఎలా స్వరాలు ఉంటే ఏది బాగుంటుంది, అండ్ దెర్ ఇస్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. నువ్వు స్వరాలు పాడుతూ ఉంటే మధ్యలో మృదంగం వస్తూ ఉంటుంది, కౌంటర్ ఇంటర్ల్యూడ్స్. దీని మధ్య ఒక రాగాన్ని మెయింటైన్ చేసుకుని, అంటే హ్యాట్స్ ఆఫ్ టు ఇళయరాజా గారు, యేసుదాస్ గారు ఫర్ హ్యావింగ్ క్రియేటెడ్ అ మ్యాజికల్ కాంపోజిషన్. కానీ దాన్ని ఈ వయసులో నువ్వు ఇలా ప్రెజెంట్ చేస్తున్నావు అంటే ఇట్ రియలీ షోస్ హౌ డీప్ యువర్ మ్యూజికల్ థింకింగ్ ఇస్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బిలహరి రాగం ఆరోహణ అవరోహణ పాడు. సరిగ పద సా సానిద పమగరి సా. You did a great presentation. sir. And random గా అడిగితే రాగాల గురించి తెలుసు మీకు. అండ్ మొత్తం అంతా all 7 of them are giving you తాళం. ఏ తాళం చెప్పండి ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్? ఎగ్జాక్ట్లీ రూపక తాళం. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ యంగ్ టాలెంటెడ్ కంటెస్టెంట్స్ దట్ వీ హ్యావ్ ఇన్ పాడుతా తీయగా. ధీరజ్ నమస్తే సార్. అసలు ఇంకా మెచ్చుకోవడానికి మాటలు లేవు. ఒక ప్రశ్న ఉందంటే ఏంటంటే, ఆ ప్రశ్న ఏంటంటే, ఈ గీతాన్ని ఆలపించావా, ఆరగించావా? పాడినట్లేదు, పూర్తిగా నమిలేసినట్టుంది, తినేసినట్టుంది, అంత అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో ఇళయరాజా గారు, జేసుదాస్ గారి పాత్ర ఎంత ఉందో, శాస్త్రి గారి పాత్ర కూడా అంతే ఉంది. గొప్ప గొప్ప ఉపమానాలు రాశారు. ఆయన జీవితం కూడా ఈ పాటలోని కొన్ని వాక్యాలకు ఆయన జీవితం అన్వయించవచ్చు. సదాచారము, సదాలోచన, సత్ప్రవర్తన ఉన్నవారే సద్బ్రాహ్మణులు. జన్మరీత్యా అట్లాగే జీవనోరీత్యా కూడా శాస్త్రి గారు సద్బ్రాహ్మణులే. ఆయన ఎంతో విశాల దృక్పథం, విశాల హృదయం ఉన్న వ్యక్తి. ఆయనకు 3 పిల్లలు, లలిత, యోగి, రాజ. అనంతమైన కాంతి ధార పూసిన అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం అన్న వాక్యానికి ఏం అన్వయించవచ్చు అంటే, 3 పిల్లలున్న లలిత, యోగి, రాజ అనే 3 పిల్లలున్న ఇంకొక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. ఆ అబ్బాయి ముస్లిం అబ్బాయి, పేరు ఇమ్రాన్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో.
ఇవాల్టి ఈ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఎపిసోడ్ తో ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసాం. అంటే వచ్చే వారం సరిగ్గా 30వ తారీఖున ఇయర్ ఎండ్ అయిపోతుంది. 31, దాని తర్వాత ఇంకొక రోజే ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో 30వ తారీఖున పార్టీ సాంగ్స్ తో మా చిన్నారులు మీ ముందుకు రాబోతున్నారు. లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఎపిసోడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ దట్ వీక్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా